నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే దేవుడి యొక్క ఇల్లు, ఈ యొక్క సంఘం కదా. ఈ సంఘంలో ఒక మూడు విషయాలు నార్మల్గా నువ్వు అనుకునేదే. నువ్వు విశ్వాసి అనుకుంటే, మళ్ళీ చెప్తున్నా, నువ్వు విశ్వాసి అనుకుంటే తల్లిదండ్రులు కానీ పిల్లలుగా ఉండాల్సిన వారు కానీ ఖచ్చితంగా దేవుడి యొక్క ఇల్లు కోరుకోవాలి. ఏం కోరుకోవాలా అంటే ఏం కోరుకోవాలా? సంఘాన్ని కోరుకోవాలి. మన యొక్క కుటుంబాలు దేవుని గృహానికి నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. ఇక్కడ నేను హృదయపూర్వకంగా మీకు చెప్పేది ఏంటంటే, కుటుంబాలన్నీ దేవుడి యొక్క ఇల్లుకి నమ్మకంగా ఉంటే ఆ ఇల్లు, ఏ కుటుంబాలు అయితే వస్తున్నాయో ఆ ఇల్లు స్ట్రాంగ్గా కట్టబడి ఉంటుంది, అలా గట్టిగా కట్టబడి ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే, ఇదే తల్లిదండ్రులు సంఘంలో ఉన్న చిన్న చిన్న విషయాల కోసం పిల్లల ముందు మాట్లాడుకుంటారు. ఎవరి ముందు? గొప్ప విషయం ఏంటంటే, మీకు తెలిసేది, సంఘంలో కానీ సంఘ కార్యాల్లో ఉన్న ఇబ్బందులు కానీ ఏదైనా చిన్న చిన్నవి కానీ ఎవరి ముందు మాట్లాడకూడదు? బిడ్డల ముందు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే, నువ్వేదైతే మాట్లాడుతున్నావో వాడు ఇష్టపడేది అది ఏం చేసుకుంటాడో అసహించుకుంటాడు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. సో అలా నువ్వు చేయకూడదు. మరి నువ్వేం నేర్పాలంటే, పిల్లలు తల్లిదండ్రులు చర్చిని అంటే దేవుడి ఇల్లుని ఎంతగా ప్రేమిస్తారో బిడ్డలు కూడా అంతకన్నా గొప్పగా ప్రేమిస్తారు. కొంతమందిని చూశాను నేను, తల్లిదండ్రులు కన్నా ముందు పిల్లలు వచ్చి కూర్చుని చాలా శక్తివంతంగా ఉంటారు. సో ఈరోజు నేను తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారితో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నాను, మీరు చర్చి యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోకపోతే ఇలాంటి ఒక 100 యానివర్సరీ జరుపుకున్నా యానివర్సరీగానే మిగిలిపోద్ది. అర్థమైందని నేను చెప్పింది? నీ ఎదుగుదలను బట్టి నువ్వు బర్త్డే చేసుకుంటున్నా, ప్రతి సంవత్సరం ఒక్కొక్క కేకు స్టెప్లు పెట్టి కట్ చేసుకున్నా, నువ్వు సాధించిన ఘనత నీకు తెలియకపోతే నువ్వు చేసుకున్న బర్త్డే వృధా. ఏదో నీ తల్లిదండ్రులు ఉన్నంతకాలం నీ బర్త్డే చేస్తారు, నీ భర్త ఉన్నంతకాలం నీ బర్త్డే చేస్తారు, లేకపోతే నీ భార్య ఉన్నంతకాలం నీ బర్త్డే చేస్తారు. ఎందుకు ఈ బర్త్డే చేసుకుంటున్నాను అనే క్రియ నీకు లేకపోతే, నేను ఎందుకు ఈ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నానో ఆలోచన నీకు లేకపోతే ఆ పుట్టినరోజు వ్యర్థం. నీకు కొద్ది బాధ కలిగించవచ్చు, కానీ బాధ కలిగించేలా ఉండదు వాక్యం. ఆలోచన చేసే విధంగానే ఉంటుంది, ఆలోచన చేసే విధంగానే. ఇప్పుడు నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, దేవుడి యొక్క మందిరం పట్ల, దేవుడి యొక్క క్రియల పట్ల 3 విభిన్నమైన అంశాలను మీ దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఇది తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు కానీ, తల్లిదండ్రులు బిడ్డలుగా ఉన్నవారు కానీ, తల్లిదండ్రులు బిడ్డలు మనవలుగా ఉన్నవారు కానీ నేర్చుకోవలసిన అంశము. దాంట్లో ఇది నేను ఎక్కడి నుంచో తేవడం లేదు. ఒక 10-12 కీర్తనాకారుడు 10-12 మాటలు అంటాడు. ఆ కీర్తనాకారుడు ఎవర్రా అని చూస్తే ఎవరి పేరు రాయలేదు. ఆ కీర్తనాకారులు ఎవరు అంటే, అప్పుడున్న పరిస్థితిని బట్టి కోరాహు సంతతికి కలిగిన వారు, కోరాహు కుమారులు మందిరం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, మందిరం యొక్క క్రియలను వివరిస్తూ ఒక కీర్తన రాసి ఉన్నారు. నేను మీకు కొన్ని మాటలు నాకు నేనుగా కనుగొన్న మాటలు నేను మీకు వీటిలోనే కూడా చెప్తాను. చార్లెస్ హెచ్ స్పర్జన్ అనే ఒక గొప్ప ప్రవచనాకారుడు, ఒక చర్చ్ యొక్క ప్రవచనాకారుడు అంటాడు, నేను సంపూర్ణమైన సంఘాన్ని కనుగొన్నాను. వినండి గట్టిగా, సంపూర్ణమైన సంఘాన్ని కనుగొన్నాను. నేను ఆ సంఘంలో చేరకపోతే అది సంపూర్తిగా ఉంటుంది అన్నాడు. మీ ఇంటి దగ్గర నీ భార్య కానీ నీ భర్త కానీ ఈరోజు రాలేదేమో, నీ బిడ్డలు రాలేదేమో, మాకు చర్చ్ ఉంది,
చాలా బాగుంటుంది. చెప్పడానికి నువ్వు అనర్హుడివి. రాకపోతే వచ్చి మాట్లాడాలి. ఏంటిది? వచ్చి మాట్లాడాలి. పెళ్ళి చాలా బాగా జరిగింది చెప్పుకుంటున్నారు అందరూ. ఓ పెళ్ళి ఏదో బాగా జరిగింది అందరూ చెప్పుకుంటున్నారు, నువ్వు అక్కడ లేవు, అది సంపూర్ణతే. నువ్వు అక్కడ ఉండి చెబితే అది సంపూర్ణత. అదే అంటాడు ఆయన ఎఫెసీకి రాసిన పత్రికలు అంటాడు. ఏంటి? 22వ వచనంలో చివరిలో, నీ సంపూర్ణత నాకు తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఆ విషయాలు శక్తివంతంగా మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ 84వ కీర్తనలో 12 మాటలు ఉంటాయి. మొదటి 4 మాటలు చాలా గొప్పగా ఉంటాయి. దీని మొదటి 4 మాటల్లో 2 మాటలు నేను ఎలా మీకు చెప్దాం అనుకుంటున్నానంటే, దేవుడి యొక్క ఇల్లును ప్రత్యేకించి, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి యొక్క ఇల్లును ప్రత్యేకించి కోరుకునే విశ్వాసిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాసి అంటే సరిపోదు. విశ్వాసి ఏం కోరుకోవాలి? దేవుని యొక్క ఇల్లును కోరుకోవాలి, దేవుడి యొక్క మందిరాన్ని కోరుకోవాలి, దేవుడి యొక్క సంఘాన్ని కోరుకోవాలి. కోరుకుంటే నాకేంటన్నా? కోరుకుంటే నాకేంటి? కోరుకుంటాను, ఓకే, నాకేమొస్తుంది అది కూడా చెప్తాను, కంగారు పడవద్దు. కోరుకుంటాను. నేను ఈరోజు ఓ షాప్కి వెళ్ళి ఓ డ్రెస్ కోరుకున్నాను, నాకేంటి? ఈరోజు కాలేజీకి వెళ్ళి సీట్ కోరుకున్నాను, నాకేంటి? నేను కోరుకుని వెళ్ళి ఈరోజు మటన్ కర్రీ తెచ్చుకున్నాను, చికెన్ కర్రీ తెచ్చుకున్నాను, నాకేంటి? ఏంటి నాకు అని నువ్వు అనుకుంటే నీ కొరకే ఈ కీర్తన చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మొదటి 2 వచనాలు చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదని అది సొమ్ముసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవే. చాలండి, చాలు. నేను మందిరము ఎందుకు కోరుకోవాలి అనే మాటల్లో ఫస్ట్ 2 వచనాల్లో మీకు అర్థమయ్యే విధంగా, మీరు గుర్తుంచే విధంగా 3 మాటలు చెప్తాను. ఎందుకు కోరుకోవాలి మందిరాన్ని అంటే, దేవుని ఇంట్లో ప్రేమను పొందుకుంటావు. హల్లెలూయా. లవ్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ది నీడ్? ఎందుకు నేను దేవుడి యొక్క మందిరాన్ని కోరుకోవాలి? ఎందుకు నేను సంఘానికి రావాలి? ఎందుకు నేను సంఘంలో ఉండాలి? ఎందుకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు? ఎందుకు దేవుడు నా క్రియలను కోరుకుంటున్నాడు? ఎందుకు దేవుడు సంపూర్ణత ఇచ్చాడు అంటే, నువ్వు మందిరాన్ని కోరుకునే విశ్వాసిగా ఈరోజు నువ్వు ఉంటే నువ్వు దేవుని ఇంట్లో ప్రేమని చూస్తావు. లవ్. ఏంటి? లవ్. యు విల్ సీ ద లవ్. మనుషులు చూపించేది కాదు, దేవుడు చూపించేది. పాత నిబంధనలో బలిపీఠము సాదృశ్యంగా ఎందుకు ఉందంటే బలి అర్పణ ఇవ్వడానికి. కానీ కొత్త నిబంధన వస్తువులోకి ఆ బలి అర్పణ ఇచ్చిన బలిపీఠమే యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఎవడిస్తాడు నీకు? సంఘంలో అదే బలిపీఠం అనుకుంటున్నావు. అదే బలిపీఠం నుంచి నీ దగ్గరికి వచ్చే మాట నీకు ప్రేమను పంచుతూ ఉంది. నా ప్రేమనే నీకు ఇస్తున్నాను. ఎంత ప్రేమనిస్తున్నావు? ఈ లోకాన్ని ప్రేమించే అంత ప్రేమ నీకు నేను ఇస్తున్నాను. అందుకే సంఘానికి వచ్చేవారు ఈ లోకంలో లేని ప్రేమను యేసయ్య దగ్గర నుంచి తీసుకోవడానికి రావాలి. నాకు తెలిసి ఒక 150 నుంచి 160 వచనాలు మాటలు ఉంటాయి ప్రేమ కోసం. ఎవర్లాస్టింగ్ లవ్. పాత నిబంధనలో తక్కువే, కొత్త నిబంధనలు అయితే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఏమిట్రా అంటే ప్రేమే, లవ్, ఎవర్లాస్టింగ్ లవ్. ఈ రోజులో కళ్ళు పెట్టి చూసుకునేది కాదు, చెయ్యి పట్టుకునేది కాదు, శరీరం మార్చుకునేది కాదు, మనసులో మార్చుకునేది కాదు, నువ్వు ఆడితో పాటు వెళ్ళిపోయేది కాదు. దేవుడి మందిరంలో వచ్చే ప్రేమ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది. అందుకే నువ్వు మందిరాన్ని కోరుకోవాలా. యు నీడ్ ద కరెక్ట్ డెస్టినేషన్. దట్ ఈస్ చర్చ్. ఇంట్లో ఉండి వాక్యం అంటారండి. ఇంటిలో ఉండి వాక్యం అంట. నేను సెల్ ఫోన్లో వాక్యం అంటున్నా. నాకు ఆయింది బాగుంది, ఈంది బాగుంది, ఇంకొకరిది బాగుంది.
ఏల్దే బాగుండాలంటే నేను టెస్ట్ ట్యూబ్ బేబీగా ఎదురైనా తల్లి గర్భంలోంచి ఎవడా తల్లికి నీకు ప్రేమ ఎందుకు కలుగుతుందంటే నీకు తనకి పేగు బంధం అనేది ఒకటి ఉంటుంది. ఓ బ్లడ్ అనేది నీకు తనకి సర్క్యులేట్ అయింది, ఆ బంధం నుంచి వచ్చింది. అందుకే నీకు దేవుడికి ఓ పేగు బంధాన్ని ఏర్పరిచేదే సంఘం. ఆ సంఘంలో నీకు ప్రేమనిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రేమ కోసం నువ్వు చచ్చును కోరుకోవాలి. సంఘానికి రాను, సంఘంలో నేను ఉన్నాను, సంఘంలో నేను కూర్చోలేను అన్నవారికి నేను చెబుతున్నాను, చెప్పు నీ బిడ్డలకి, చెప్పు నీ భర్తకు, లేకపోతే చెప్పు నీ భార్యకు, చెప్పు నీ కుటుంబ సభ్యులకు చెప్పు. సంఘం అంటే దేవుడి ప్రేమనిచ్చేది. హల్లెలూయా. నీకు ఈ లోకంలో ఇవ్వలేని ప్రేమ, నువ్వు చవి చూడలేని ప్రేమ, నువ్వు పట్టుకోలేని ప్రేమ, నిన్ను వెలివేసిన ప్రేమ, నిన్ను హత్తుకునేలా చేసే ప్రేమ ఈ సంఘంలో క్రీస్తు నీకు దయచేస్తాడు. ఎలాగంటే దేవుని ఇంట్లో ప్రేమ నీకు ఎలాగిస్తాడంటే సేవకుడి నోటి ద్వారా ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి నా సోదరి సోదరుడా, ద ఫస్ట్ థింగ్ ఏం కోరుకోవాలయ్యా నువ్వంటే, ఏం కోరుకోవాలి? పాట పాడాలని కాదు, ఏం కోరుకోవాలా? ఆరాధన చేయాలన్నది కాదు, ఏం కోరుకోవాలి నువ్వు సంఘానికి వచ్చినప్పుడు అంటే, నువ్వు వేరే క్రియలు కాదు, ఫ్యానో లేకపోతే ట్యూబ్ లైట్సో కుర్చీయో ఇవి కాదు నువ్వు కోరుకునే. సంఘానికి వచ్చేటప్పుడు నువ్వు ప్రేమను కోరుకునేరా, ప్రేమను పట్టుకెళ్తావు. హల్లెలూయా. ప్రేమనే కోరుకునిరా. నీ ప్రేమ చాలయా, నీ ప్రేమ చాలు. యేసుక్రీస్తుకి, మనకి, యేసుక్రీస్తుకి, నీకు, యేసుక్రీస్తుకి, సంఘానికి, యేసుక్రీస్తుకి, ఈ లోకానికి, యేసుక్రీస్తుకి, ఆ తండ్రికి మధ్యలో ఉన్నది ఒకే ఒక బంధం, అది ప్రేమ బంధమే. ఆ బంధం ఈరోజు నీతో మాట్లాడిస్తూ ఉంది. దేవుని మందిరం ఏం తెస్తుందయా? ఏం తెస్తుంది అంటే దేవుని ప్రేమను తెస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ బలిపీఠాలు కట్టారు, అర్పణలు అర్పించారు, మేకను కోసారు, కోడిని కోసారు, అనేకమైన బలిపీఠాలు చూస్తూ ఉన్నావు. కానీ నీకు నాకు మధ్యలో ఒక ప్రేమ మొలిచి, ఆ ప్రేమ యేసయ్యగా ఉండి, ఆ ప్రేమ కల్వరిగిలో రక్తం ధారబోసి ఉన్నది. ఆ ప్రేమ కొరకు నువ్వు మందిరానికి రావాలి. దట్ ఈస్ ద లవ్. దట్ లవ్ ఈజ్ కాల్డ్ అగాపే లవ్. హల్లెలూయా. అగాపే లవ్ నీకు దేవుడికి మధ్యలో ఉన్నది. ఆ ప్రేమ కొరకు నువ్వు ఎక్కడికి రావాలా? మందిరానికి కావాలి. ఎవరినో ప్రేమిద్దామని కాదు, ఎవరినో చూద్దామని కాదు, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని కాదు చర్చకు రావాల్సిందే. నా దేవుడు నా కొరకు ఆయన ప్రేమను నాకు ఇస్తాడు, నా శాంతిని నీకు ఇస్తానంటాడు. ఏంటది? వాట్ ఈజ్ పీస్? ప్రేమ లేకుండా శాంతి రాదు, వస్తుందా? ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో పీస్. మొన్న ఇండియాకి పాకిస్తాన్ కొట్టు చచ్చిపోయారు తెలుసా? పాకిస్తాన్ బ్లాస్ట్ చేసి పడేసిన ఇండియా ఒక్క నైట్లో అమెరికా మధ్యలోకి వచ్చి, అరే బాబు ఆగండి, వాళ్ళు చచ్చిపోతారంట, దయచేసి ఆగండి రా బాబు అంటే, ఆ ప్రేమ మాటలకు శాంతి వచ్చింది. హల్లెలూయా. ప్రేమ లేకపోతే ఎవరదు? శాంతి రాదు. అందుకే అంటాడు, లోకాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, లోకాన్ని ప్రేమించాను కాబట్టి నేను ప్రేమించిన నా కుమారుణ్ణి ఈ లోకానికి యాగంగా అర్పిస్తున్నాను అంటాడు. ఆయన అర్పిస్తూ చెప్పిన మాట ఆ తర్వాత అంటాడు ఈయన, ఆ ప్రేమను బట్టి నేను నీకు శాంతినిస్తున్నాను అంటాడు. అందుకే సంఘానికి దేనికి రావాలా? తల్లిదండ్రుల మధ్యన ప్రేమ లేకపోతే సంఘానికి రా, ఆయన నీకు ప్రేమనిస్తాడు. బిడ్డలకు తల్లులకు మధ్యన ప్రేమ లేకపోతే సంఘానికి రా, ఆయన నీకు సంఘంలో ఉన్న ప్రేమను నీకు దయచేస్తాడు. భార్య భర్తల మధ్యన ప్రేమ లేకపోతే శిరస్సు ఉన్న క్రీస్తు సంపూర్ణం కలిగిన ప్రేమను నీకు దయచేస్తాడు. ఇక ఇది ఒకటి, చాలా చెప్పుకుంటారు చాలా. దాంట్లో ఎందుకు రావాళ్ళు, ఎందుకు చర్చని కోరుకోవాళ్ళు అంటే రెండో మాట కొద్ది మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఈ మాట చాలా మంచి మాట. నేను రాసుకోవడం కొద్ది సెల్లో రికార్డింగ్ చేసుకున్నాను, అందుకే కిందకి చూస్తున్నాను, మీరు వేరే అనుకోవద్దు నోట్స్లో. రెండో మాట ఏంటంటే, అసలు దేవుని మందిరానికి ప్రేమ కోసం వస్తాం. దేవుని మందిరంలో అందాన్ని చూస్తాం. హల్లెలూయా. అందం అంటే మీరు శారీ కట్టుకున్నారో, బట్టలు వేసుకున్నారో, టోపీ పెట్టుకున్నారో, లేకపోతే ఐబ్రోస్ చేయించుకున్నారో, లేకపోతే ఈరోజు మంచిగా సెంటు కొట్టుకు అయి కాదు.
ఒక ఊరిలో ఓ జనాభా లెక్కలైన వచ్చినట. వచ్చి, అమ్మా ఊరిలో చర్చ్ ఉందా? ఉందండి. మీ చర్చ్ ఎంత అందంగా ఉంటుంది? చాలా బాగుంటుందండి, ఎర్ర గిటకలు ఉన్నాయందంట. అంటే ఏంటి ఆవిడ పనికి మళ్ళీ ఆన్సర్. మీ ఊరిలో చర్చ్ ఉందా? చాలా ఉన్నాయండి, బోల్డ్ ఫ్యాన్లు ఉంటాయి అని చెప్తారు. ఇంకో మీరు ఎవరు పనికి మళ్ళీ వాళ్ళు? మాకు పెద్ద డయాస్ ఉంటుంది అంతే, ఇవే. మాకు పెద్ద ఏసీ ఉంటుంది, అసలు మామూలుగా ఉంటుంది. మా చర్చ ఎంత అందంగా ఉంటుంది తెలుసా? ఏసీ ఉంటుంది, చైర్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మాకు. అది అందం అనుకుంటున్నారా? అందం అనుకుంటున్నారా? ఛత్తీస్గఢ్, మణిపూర్, నేపాల్ చెట్ల కింద చర్చిలు నడుపుతున్నారు. ప్రేమ లేదా? చర్చిల కింద ఎంత అందంగా ఉంటుందో. అరకు ప్రాంతంలో ఓ చర్చ్ ఉంటుంది, 1939లో బిల్డ్ చేశారు, బిఫోర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అక్కడ స్వాతంత్రానికి ముందు పెట్టారు. ఇప్పుడు కూడా అక్కడ బలమైన ఆరాధన జరుగుద్ది. అప్పుడు ఆ చర్చిని చూడడానికి నేను ఒక 10-15 ఏళ్ళు బ్యాక్ వెళ్తే ఆ చర్చి పెద్ద అందంగా ఏం లేదు, కానీ ఈరోజు సుందరంగా తయారు చేశారు ఆ సంఘాన్ని, చర్చిని. బికాజ్ నాట్ అందం ఎందుకు వచ్చింది? రంగుల వల్ల కాదు. అందం ఎందుకు వచ్చింది? చుట్టూ పరిసరాల వల్ల కాదు. అందం ఎందుకు వచ్చిందంటే దేవుడి పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే. అందం ఎందుకు ఉంటుందిరా బాబు? ఎందుకు ఈ అందం మనం చూడొచ్చంటే, నిజానికి దేవుని మందిరం అందంగా ఎందుకు ఉంటుందంటే, అందమైన కుటుంబంగా, అందమైన క్రియలు కలిగిన మనిషిగా నిన్ను దేవుడు సంఘం కట్టబోతూ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడి సంఘానికి నువ్వు వస్తే నీ జీవితం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, జంట చాలా బాగుందంటారు పెళ్ళిలో. జంట చాలా బాగుంది అంటే ఏంటి? జంట చాలా బాగుందంటే ఏంటి? వెతికి సరైన జోడు చేశారని. ఎలాగా? సరైన జోడు. అలా కాకుండా 6 అడుగుల అబ్బాయి 3 అడుగుల అమ్మాయి ఉందనుకోండి, చాలా బాగున్నారు అంటారా? ఎవడన్నా అంటాడా? అబ్బాయి చాలా బాగున్నాడు, మరి అమ్మాయి నన్ను అడక్కో. అమ్మాయి చాలా బాగుంది, అబ్బాయి నన్ను అడక్కో. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం బ్యూటిఫుల్గా, నీ కుటుంబం బ్యూటిఫుల్గా, నీ చదువు బ్యూటిఫుల్గా, నీ పరిస్థితులు బ్యూటిఫుల్గా, నీ మాట అందంగా, నీ నడక అందంగా, నీ క్రియ అందంగా, నీకున్న ప్రతి పరిస్థితి చాలా అందంగా మారాలంటే నువ్వు సంఘానికి రావాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తారు, వెళ్ళి ఇంట్లో కూర్చుంటే అందం రాదు. లిప్ బామ్, తర్వాత ఏంటి? తర్వాత జుకా, తర్వాత ఐబ్రోస్ పెన్సిల్స్, ఇంకా నెయిల్ కట్టర్స్, ఇంకా నెయిల్ పాలిష్, ఇంకా అని కొనుక్కున్న వాళ్ళకి నేను అంటలేదు, మామూలుగా వెళ్తారు కదా, వెళ్ళి అంతా తెచ్చుకుని అందాన్ని ఇంట్లో పెట్టుకుని అందాన్ని రంగరించుకుంటూ ఉంటారు. వెరీ గుడ్. దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి అన్నీ పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎక్కువ పెట్టుకోమాకండి. అన్నీ ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి, లోకంలో మిమ్మల్ని పెట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకోవాలి. మొన్న ఒక ఆవిడ అంటుంది, అన్నా దేవుడు మనిషికి అన్నీ ఇచ్చాడు కదా, అన్నీ పెట్టుకోమనే కదా. పెట్టుకో, ఎవడొద్దన్నాడు? నేను పెట్టుకోవచ్చు, తప్పేం లేదమ్మా. అన్నీ పెట్టుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. నువ్వు అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆడికి కూడా అన్నీ ఇచ్చాడు కాబట్టి లాక్కుపోతాడు, అంతే. అదేంటన్నా? మరంతే. మరి అలాంటి దొంగ, నీకు కనిపించే దొంగ నీకు తెలిసినోడు పట్టుకుంటాడు, నీకు కనిపించిన దొంగ ఒకడు ఉంటాడు. నువ్వు అందంగా కనిపించాలని ఆశపడిన మరుక్షణం పడిపోతాడు. దట్స్ వై ద చర్చ్ వాల్స్ని బట్టి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ గోడలను బట్టి కాదు, ఫ్యాన్లను బట్టి కాదు, ఇక్కడున్న క్రియలను బట్టి కాదు, దేవుడి యొక్క ఆధిపత్యమైన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీ జీవితాలు అందంగా ఉంటాయి. హల్లెలూయా. చర్చికి వచ్చినోడు బాగుపడలేదు అని ఈ లోకంలో ఒక్కడు కూడా అనలేదు. హల్లెలూయా. నేను చర్చికి వెళ్ళి పాడైపోయినాను ఎవడన్నాడా? నేను చర్చికి వెళ్ళి తాగుబోతునైపోయిన ఎవడనన్నాడా? నేను చర్చికి వెళ్ళి అనగారిపోయిన ఎవడనన్నాడా? ఎందుకంటే సంఘానికి వస్తే అందంగా ఉంటారు. హౌ బ్యూటీ. అందం అంటే మనం అద్దంలో చూసుకుని మురిసిపోయేది అంటలేదు నేను. భార్య భర్త కలిసి మాట్లాడుకుంటారు అందం. బిడ్డల్ని
బిడ్డల్ని చాలా పద్ధతిగా పెంచారు, అందం. కుటుంబం అంతా కలిసి కూర్చుని తింటుంది, అందం. అది అందం. అందం కాంతి ఏంటో చెప్తాను తెలుసా? భర్త ఎదురుంటే భార్య వెనకాల నడుస్తుంది. బిడ్డలేమో రోడ్డు మీదకి వచ్చి అన్నీ గట్టేసేస్తారు, భార్య భర్తలేమో లోపల గట్టేసేసుకుంటారు. ఇది అందమా? ఇలాంటి అందం ఉండాలి. అందుకే సంఘానికి వస్తే, మందిరాన్ని కోరుకుంటే, రెండవది నువ్వు చాలా అందంగా ఉంటావు. రెండవది లవ్లీనెస్. ఫస్ట్ లవ్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ లవ్లీనెస్. మూడోది సంఘానికి వస్తే ఏం జరుగుతున్నాయి అంటే నువ్వు జీవితాన్ని చూస్తావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యు లెర్న్ ద లైఫ్ ఆఫ్ యోర్స్. నీ జీవితానికి సంబంధించిన గొప్ప జీవితాన్ని నువ్వు చూస్తావు. ఇంట్లో కూర్చుంటే కుదరదు, ఇంట్లో కూర్చుంటే కుదరదు. నువ్వు సంఘానికి వచ్చి ఏం కోరుకుంటావంటే, సంఘానికి వచ్చి నా జీవితాన్ని బాగు చేయి, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, నా పరిస్థితులను బాగు చేయి, నాకున్న ప్రతి క్రియలను బాగు చేయి అంటే ఏంటంటే నీ జీవిత గమ్యాలు బాగు చేయి ప్రభు అని అడిగే స్థలమే మందిరం. హల్లెలూయా. అందుకే విల్ కమ్ అండ్ బ్లెస్ ఇన్ ద చర్చ్. హల్లెలూయా. ఖచ్చితంగా నేను మారినప్పుడు వెళ్తానండి. మారినప్పుడు సొల్లు కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. ఏంటంటే మారిపోయినప్పుడు వెళ్తారట. ఎప్పుడు వెళ్తారు? మారిపోయినప్పుడు. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను జ్వరం తగ్గిపోయినప్పుడు వస్తానని చెప్పి చచ్చిపోతావు, ఇంకెళ్ళవు. డాక్టర్ దగ్గరికి రోగి ఎప్పుడు వెళ్తాడో? జ్వరం వచ్చినప్పుడే వెళ్తాడు. పెయింటర్ నువ్వు ఎప్పుడు పిలుస్తావు? పెయింటింగ్ సరిగ్గా లేకపోతేనే పిలుస్తావు. నీ బండి మెకానిక్ షెడ్కి ఎప్పుడు పట్టుకెళ్తావు? మెకానిక్ దానికి సరిగ్గా ఆపరేట్ అవ్వకపోతేనే పట్టుకెళ్తావు. అలాగే దేవుడి దగ్గరికి అన్నీ బాగుపరుచుకొని వస్తానంటే ఒక రిపేర్ కాకపోతే 100 రిపేర్లు అవుతాయి నీకు. నువ్వు దేనికి పని చేయవు. అన్నీ పని చేయడానికే దేవుడి దగ్గరికి రావాలా. హల్లెలూయా. అప్పుడు అన్నీ బాగు చేస్తాడు ఆయన. అందుకే అంటున్నాను, మూడవది నీ జీవితంలో లైఫ్ అన్నది తెలుసుకోవడానికి ఈ సంఘానికి రావాలి. ఎలా అంటే తల్లితో ఎలా మెలగాల, చెల్లితో ఎలా మెలగాల, కుటుంబంతో ఎలా మెలగాల, బిడ్డలుగా ఎలా పెంచాలి, కుటుంబంగా ప్రవక్తల ద్వారా మనకి ఏం నేర్పారు, అసలు చరిత్రలో దేవుడు మనకి ఏమేమి విషయాలు నేర్పాడు. ఒక జెజుబేల్లా ఉండకూడదా? ఒక ఎస్తేర్లా ఉండాలా? ఒక రూతులా ఉండాలా? ఒక అబ్రహాములాగా తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎన్ని బంధాలు వదిలి రావాలి? ఒక బిడ్డను ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ బిడ్డని ఎలా ఇవ్వాలి? ఒక రెప్పు కావాలి. అమ్మా నువ్వు పెళ్లి చేసుకుని ఈ సమయంలో ఎలా ఉందంటే పెళ్ళిళ్ళు నేను చూసుకుని చేసుకున్నాను అంటున్నారు. ఆ సమయంలో నువ్వు వెళ్తావా అని అడుగుతుంది రెబ్బకాను, తెలుసా? లాభాన్ని వచ్చి నువ్వు వెళ్తావా అంటే ఏమంటాడో తెలుసా? ఏమంటాడు తెలుసా? ఖచ్చితంగా వెళ్తానంటది, అంతే. అదే ఇప్పుడు ఈ సమయంలో ఇంకో ఎంత ఉంది అడిగి, బాగా బలిసినోడా, పొద్దుటే సాయంత్రం బిర్యానీ ఎట్టుకొస్తాడా, 10 రోజుల తర్వాత హాస్పిటల్ కూడా తీసుకెళ్తాడా. ద్వేషాలు ఉండవు, కక్షలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, అవమానాలు ఉండవు, నిందలు ఉండవు. అది జీవితంలో నేర్చుకోవాల్సింది. బైబిల్ నుంచి మనం అదే నేర్చుకున్నాం. చుట్టూ మృగాల్లో మన మీద పడిపోతున్నా సరే నువ్వు దానియేలు వలె నిలబడే జీవితం నీకు బైబిల్ నేర్పుతుంది. ఎదురు గెయింట్ కిల్లర్ మనల్ని చంపేస్తుందన్నా, అప్పుల బాధ తరిమేస్తుందన్నా, నీ కుటుంబం మొత్తం కింద పడిపోతుందన్నా, కదలక సియోను కొండలా ఉండి అల్ప విశ్వాసంతో గొల్యాతును కొట్టే జీవితాన్ని బైబిల్ నీకు నేర్పిస్తుంది. అది బైబిల్ నేర్పించేది. మన అనుకున్న వాళ్ళు, మనతో ఉండాల్సిన వాళ్ళు, నీ చెయ్యి పట్టుకుని నడిచిన వాళ్ళు, నిన్ను చాలా గొప్పగా చెల్లి అన్న అక్క అన్నవాళ్ళు టైం వచ్చినప్పుడు నిన్ను మెడపెట్టి గెంటేస్తే తిరిగి మళ్ళీ ఎలా లేవాలో బైబిల్ నేర్పిస్తా. హల్లెలూయా. తిరిగి ఎలా మళ్ళీ లేవాలో నేర్పుతుంది. నీకు నేనున్నాను కదా, నేనుండగా నీకు భయం ఏంటి? నువ్వు చాలా గొప్పదను, చాలా గొప్పోడు, నీ అంత గొప్పోడు లేడు ఈ లోకంలో, నీ అంత గొప్పోడు లేడని చెప్పి నిన్ను వశపరుచుకుని దగ్గరకు లాక్కుని టైం వచ్చినప్పుడు గుండె గీయించి జనాల మధ్యలో నిన్ను తాళ్లతో బంధించిన జీవితం ఏంటో బైబిల్ నేర్పుద్ది. అందుకే అంటున్నాను, లెర్నింగ్ ప్రాసెస్లో నువ్వు సంఘానికి రావాలి. చెప్పాలా ఒక దావీదు కథ, చెప్పాలా ఒక దానియేలు కథ, చెప్పాలా ఒక ఎస్తేరమ్మ కథ, చెప్పాలా ఒక రూతు కథ. ఎవరికి? నీ బిడ్డలకి, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి. అందుకొరకు నువ్వు మందిరానికి రావాలి. అందుకే చెప్తున్నాను, దేవుని మందిరాన్ని కోరుకునే విశ్వాసిగా నువ్వు ఉందువుగాక.
3 విషయాలు దేవుని మందిరాన్ని కోరుకుంటే ఏమవుతుంది? ఒకటేమొస్తుంది? లవ్. రెండోది ఏమొస్తుంది? లవ్లీనెస్, అందం. లవ్లీనెస్, అందం. అందం అంటే ఏంటి? ఏవండి అని పిలిస్తే ఏంటమ్మా అంటాం, అందం. ఏమండి బయటికి వెళ్దామా సరే పద అంటాం, అందం. బయటికి వెళ్దామా ఏ అంటాను, మొన్నే కదా వెళ్ళాం, మొన్నంటే 2 నెలల క్రితం. ఏమండి చికెన్ ఏమైనా పట్టుకోసారు, చికెన్ మింగలేకపోతే ఉండలేకపోతున్నావా, అది అందమా? చాలామంది ఉంటారు అలాగా. వాక్యం సరిగ్గా నీ హృదయంలోకి వెళ్ళకపోతే సరైన అందం నీ కుటుంబ సభ్యుల మధ్యన ఉండదు. అందుకే అందం రావాలా, అందం రావాలా. అందం అంటే బిడ్డలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అరే ఏంటి అలా ఆడుకున్నావు, మొఖం పగిలిపోద్ది అంటాడు వీడు. ఇంత ఉంటాడు అంతే. ఒరే చర్చికి వెళ్తున్నారు కదరా మీరు, వెళ్తే చచ్చా నేనే, అందం అంతా పాడైపోయింది అంతే. అలా ఉంది. ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, దేవుళ్ళో ఉంటున్నా. ఎక్కడా? చర్చిలోనే. మళ్ళీ ఇంకెక్కడ ఉండరు, చర్చిలోనే. ఇంటికి వస్తే మా జీవితం మాదే. ఈరోజు మీకు చెప్తున్నాను, భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి, ఉండాలి. రెబ్కమ్కి ఎస్సాకి బోల్డ్. ఇదిగో పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? వేటకి వెళ్ళాడు. చిన్నోడు ఎక్కడ ఉన్నాడు? నాతో ఉన్నాడు. ఆడిని వెళ్ళి పట్టుకోమను. చంపు తినేస్తున్నాడు, ఈయన ఏదోటి చేయాలనుకుందాడు. అబ్రహాము సారా గంతే. అస్మాను బిడ్డ అంటుంది, చంపుకు తినేస్తుంది బాబాయ్. దాని మాట వింటే సరిపోద్ది. ఎవరి మాట? మీరు చదివితే బైబిల్ తెలుస్తుంది. ఎక్కువసార్లు బైబిల్ చదివితే, బైబిల్ అవగాహన చేసుకుంటే, బైబిల్ నీ యొక్క క్రియల్లో పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది బైబిల్. హల్లెలూయా. చాలా అందంగా. మీ ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలు కూడా అందమైన యుద్ధాలుగా కనపడతాయి. హల్లెలూయా. అందమైన యుద్ధాలుగా. నీ భార్య నీ దగ్గరికి మంచి గరిటో దోకో ఏదో పట్టుకుని వచ్చేస్తుంటే నవ్వుతూ బెల ఉన్నావు. అసలు సేమ్ సారంలాగా ఉన్నావు, మామూలుగా లేవా. అది అందం. అది చెప్తున్నాను. ద లైఫ్ అన్నది చర్చిలోనే వస్తుంది. ఆమెన్. నీ బిడ్డలకు కూడా ఎక్కడ నేర్పాలి. బిడ్డలకు దానియేలు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలా, ఎస్తేర్ ఎలా ఉందో తెలుసుకోవాలి, రూత్ ఎలా ఉందో తెలుసుకోవాలా. నేను లోపలికి వెళ్ళడం లేదు. సో రెండవది, ఫస్ట్ మాట చర్చికి వస్తే, చర్చ్ కోరుకుంటే ఏమైతే చెప్పాను. రెండోది, ఇది నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, అస్మాను ఏదో తీసుకుని మీకు చెప్పి మేము వెళ్ళిపోతాం. కానీ ఇది అనుకో, సంఘం అనకు గుర్తు రాగానే నీకు ఫస్ట్ ఏం గుర్తు వస్తుంది? ఫస్ట్ ఏం గుర్తు వస్తుంది? ఎందుకు కోరుకోవాలని అసలు సంఘాన్ని అంటే ఎందుకు కోరుకోవాలా? ఎవడని అడిగితే సంఘానికి ఎందుకు వెళ్తారా? ప్రేమ కొరకు. సంఘానికి ఎందుకు వెళ్తారా? అందంగా ఉండడం కొరకు. సంఘానికి ఎందుకు వెళ్తారా? జీవితాన్ని నేర్చుకోవడం కొరకు. హల్లెలూయా. చాలా. రెండోది, అసలు క్రీస్తు ఇంట్లో నివసించే వ్యక్తి ఎలా ఉండాలి? ఆల్రెడీ వచ్చేస్తున్నారు మీరు. వ్యక్తి ఎలా ఉండాలంటే, అసలు ఇంట్లో, దేవుడి ఇంట్లో నివసించే వ్యక్తి ఏ విధంగా ఉండాలో 3-4 వచనాలు చెప్తే చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. యాక్చువల్గా 3 నివాసాలు ఉండాలి మనిషికి, తెలుసా? 3 హౌసెస్. ఒకటి డొమెస్టిక్ హౌస్, 2 గాడ్లీ కన్స్ట్రక్టెడ్ హౌస్ చర్చ్, 3 శాశ్వతమైన ఇల్లు ఎటర్నల్ హౌస్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు ఇల్లు ఉంది అంటే, అద్దిల్లు అన్నా పర్లేదు, ఉందే అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇల్లు లేని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మీకు తెలుసా? ఏసైకి ఇల్లు లేదు, అందరికీ ఉంది. ఇక్కడ అందరికీ ఇల్లు ఉంది. ఎవరికి లేదు? ఏసైకి ఒక్కరికే ఇల్లు లేదు, ఒక్కరికే. ఆయనకి సంఘమో లేదు, ఆయనే సంఘం అన్నాడు. ఏమన్నాడు? నేనే సంఘం. హల్లెలూయా. ఆయనకి ఒకే ఒక ఇల్లు, శాశ్వత ఇల్లు, దట్ ఎటర్నల్ హౌస్ ఉంది పైన. మనిషిగా మనకి 3 గృహాలు ఇచ్చాడు ఆయన, శాశ్వతానికి ఉదాహరణ. అసలు సంఘంలో నివసించేవాడికి ఏమొస్తుందంటే ద పర్మనెంట్ రిలేషన్షిప్ దేవుడితో పర్మనెంట్గా. నీ ఇంట్లోకి వచ్చి ఉప్పుడబ్బా ఎక్కడా నాకు తెలుస్తుందా? నీ ఇంట్లోకి వెళ్ళి నేను గబగబా గ్యాస్ లైటర్ కొట్టాలా నాకు తెలుస్తుందా? అక్కడ పెట్టావు నువ్వు.
కానీ నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు సంఘంలో నీకు చెబుతున్నాడు, ద పర్మనెంట్ స్ట్రక్చర్ నీకు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎలాగంటే ఒక మనిషిగా నువ్వు బ్రతకడానికి, ఒక మనిషిగా నువ్వు ఉండడానికి, నీకు ఏ ఇల్లు అయితే దేవుడు ఇచ్చాడో అది డొమెస్టిక్ హౌస్, నువ్వు బ్రతకడానికి. ఏ ఇల్లు నీకు దేవుడు నువ్వు బ్రతుకును పెంపొందించుకోవడానికి, బ్రతుకు చాలా గొప్పగా ఉండడానికి దేవుడు నీకు చర్చ్ అనే హౌస్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైతే డొమెస్టిక్ ప్లేస్లోంచి ఈ యొక్క కన్స్ట్రక్టివ్ ప్లేస్లోకి వస్తాడో వాడే ఎటర్నల్ ప్లేస్లోకి వెళ్తాడు. హల్లెలూయా. సంఘాల ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి దర్శనం ఉంటుంది. నేను చెప్పలేదు, ఏం చెప్తుంది? బైబిలే చెప్తుంది. సంఘం ద్వారా, నా సంఘం ద్వారా. సంఘం ఎవరన్నారు ఇందాక? క్రీస్తే సంఘం. హల్లెలూయా. ఆయనే శిరస్సు, ఆయనే సంపూర్ణత, ఆయనే గొప్పోడు. ఆయన ద్వారా తప్ప, ఆ ఆధారశిల ద్వారా తప్ప మనము మా తండ్రి దగ్గరికి మనం చేరలేము. అందుకే ఇల్లు పెద్దది ఉండొచ్చు, ఉంచుకో. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఇల్లు చాలా గొప్పగా కట్టి ఉండొచ్చు, ఉంచుకో. 2 తుఫాన్లు వస్తే ఆగుద్ది, 3 తుఫాన్లు వస్తే ఆగుద్ది, పెద్ద భూకంపం వస్తే ఆగుద్ది, అన్నిటికీ ఆగుద్ది. కానీ నువ్వు పోయినప్పుడు మాత్రం నీతో పడ్డది రాదు. కానీ సంఘం ఎక్కడి నుంచి పాడే వరకు నిన్ను మోసుకెళ్తుంది. సంఘం ఎక్కడి నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తూ, అయ్యో నా సంఘములో ఒక మనిషి, నా సంఘముతో ఉన్న మనిషి నీ రాజ్యంలోకి తీసుకో ప్రభువా ఆయన అంటాడు. మరలా నేను 2వ రాకడ వచ్చే టైంకి మీరందరూ సంఘముగా ఎత్తబడుదురు. శాశ్వతానికి ఉదాహరణగా ఉండాలి మందిరం. ఈ మందిరములో నేను చెప్తున్నాను, ఈ మందిరములో నివసిస్తే శాశ్వతమైన క్రియ దేవుడికి ఇస్తాడు. 3వది, దాంట్లోనే ఆ ఇంట్లో నివసిస్తే 2-3 ఉదాహరణలు చెప్తాను. పెంపకానికి ఉదాహరణ ఏంటో తెలుస్తుంది. పెంపకం అంటే ఒక సంగీత వాయిద్యకారుడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే హోల్డింగ్ అర్విసన్ అని, మీరు నెట్లో కొట్టినా వస్తుంది. ఆయన ఒక గొప్ప మాట రాశాడు. ఒక రోజట వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందట. పేరెంట్స్ మీటింగ్ జరిగితే స్టూడెంట్స్ని అందరిని లైన్లో కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతున్నారట, ఏమని? వాళ్ళని మీ డాడీకి ఎవరు తెలుసు అని అడిగితే అంటున్నాడట, ముందు కుర్రాడు వెళ్ళి మా డాడీకి మేయర్ తెలుసు అన్నాడట. ఎవరో? మేయర్. అమెరికన్లో మేయర్ అంటే మంచి పోస్ట్. ఇంకొకరు అడిగారట, నీకు ఎవరు తెలుసు అని అడిగితే నావికుడు తెలుసు అన్నారట. నావికుడు అంటే వాడ నడిపే వాడు తెలుసు అన్నారట. అలా అడుగుతూ ఉంటే ఈ హోల్డింగ్ హాల్విసన్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వస్తులోకి వాళ్ళ అబ్బాయిని అడిగారట, మీ డాడీకి ఎవరు తెలుసు అంటే మైక్ పట్టుకుని గట్టిగా మా డాడీకి దేవుడు తెలుసు అన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా తెలుసురా మీ డాడీకి దేవుడికి అంటే, మా డాడీ ప్రతి వారం సంఘానికి వెళ్తాడో, ప్రతి వారం దేవుడికి సంగీతం కొడతాడో, మళ్ళా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అంటే దేవుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను. మీకు ఈ లోకంలో ఉన్న పెద్దోళ్ళు తెలిస్తే ఈ లోకాన్ని సృష్టించినోడు మా డాడీకి తెలుసు అన్నాడట హోల్డింగ్ అర్విసన్. ఎందుకు? ఆ తర్వాత కన్నీళ్లతో ఆ బిడ్డను అక్కడే వదిలి ఇంటికి వచ్చి ప్రార్థనా గదిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నాకు నువ్వు తెలుసని నా కొడుకు తెలిసేలా చేసావు, నా జీవితానికి ఇది చాలయా, చాలు, నాకు ఎంతకన్నా గొప్పది ఏదీ లేదు. అది పెంపకం అంటే. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు ఫీజులు కట్టినప్పుడు, నీ బిడ్డలు నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాల్సిన మాట, నా తల్లిదండ్రులు అప్పులు ఇవ్వులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని కాదు, నా తల్లిదండ్రులకు దేవుడు సమకూరుస్తాడు అని నీ బిడ్డ చిన్న మాటలతో నీకు చెబితే ఎక్కడ లేని బలం వస్తుంది. ఆ పెంపకానికి ఉదాహరణ ఈ సంఘంలో దొరుకుతుంది. దేవుని ఇంట్లో నివసించేవాడికి దొరికేది అదే. ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, లేకపోతే పెళ్లి చేయాలి, లేకపోతే అక్కడ ఇల్లు కట్టుకోవాలి. వీటన్నిటిని పెంపకంలో నీ బిడ్డలు నీకు ఇచ్చే ధైర్యం అంతా ఇంత ఉండదు. అందుకే చెప్తున్నాను, నీ బిడ్డలకి లేకపోతే నీ తల్లిదండ్రులకి ఎవరిని అలవాటు చేయాలా? సంఘంలో నివసించే తత్వాన్ని అలవాటు చేయాలి. నా సహోదరుడా, ఎప్పుడైతే ఈ క్రియలు నీకు ఉంటాయో, ఎప్పుడైతే ఈ ఆలోచనలు నీకు ఉంటాయో, అప్పుడు నీ క్రియలు చాలా బాగుంటాయి.
ఇంకా దేవుడింట్లో నివసించేవాడికి మూడవదిగా, అంటే నేను చాలా రాశాను, మూడవదిగా ఏంటంటే స్తుతి యొక్క విధానాలు నీకు తెలుస్తాయి. ఏంటంటే వర్షిప్పింగ్, దేవుణ్ణి ఎలా మనం అడగాలి, ఎలా మనం కోరుకోవాలి, ఎలా మనం ఉండాలని సంఘములో నివసించే వారికే తెలుసు. నివాసం ఉండడం అంటే ఏంటి? ప్రతి ఆదివారం సంఘంలో ప్రార్థన ఉన్నప్పుడల్లా, సంఘంలో ప్రతిదీ జరుగుతున్నప్పుడల్లా నువ్వేం రావాలా? అటెండ్ అవ్వాలి. అన్నగారు మాట చెప్పారు, సరిపోరని. ఎలా ఉన్నారు? పొడి పొడిగానే ఉన్నారు. ఖచ్చితంగా నీ కొరకే మాట్లాడాడు వాళ్ళ దేవుడు. తెలుసా? సంఘాన్ని కోరుకునే వ్యక్తి ప్రేమించేవాడే ఉంటాడు. సంఘాన్ని కోరుకునే వ్యక్తి అందముగా ఉంటాడు అన్ని విషయాల్లో. సంఘాన్ని కోరుకునే వ్యక్తి జీవితాన్ని నేర్చుకునేవాడిగా ఉంటాడు. ఈ మూడులు నీకు లేవు కాబట్టి నువ్వు సంఘానికి రాలేదని చెప్పి అర్థమైందని చెప్పింది. రెండోది, సంఘంలో నివసించే వ్యక్తి మాదిరికరంగా ఉంటాడు. హల్లెలూయా. మాదిరికరంగా పిల్లల్ని శాశ్వతమైన క్రియలు కలిగిన వాడిగా ఉంటాడు. ఎలాగా? ఇల్లు ఉంటుంది, చర్చ్ ఉంటుంది, పరలోక రాజ్యం కూడా ఉంటుంది. శాశ్వతమైన క్రియలకు మార్గదర్శకుడిగా ఉంటాడు. అదే నువ్వు రాలేదు, నువ్వు నివసించట్లేదు సంఘంలో అంటే చెప్పాలకి పిల్లలు పెంచే విధానాలు నీకు తెలియడం లేదు. నిలబడాలా? దేవుడి యొక్క నామలో నిలబడాలా? ఎప్పుడు నిలబడతావు అంటే మందిరంలో నివసిస్తే నిలబడతావు. ఎప్పుడు నిలబడతావు అంటే మందిరంలో సహవాసంలో ఉంటే నిలబడతావు. లేకపోతే తానా తందానా బ్యాచ్. తెలుసా ఏ బ్యాచ్? తానా తందానా బ్యాచ్. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, నేనే వెళ్తా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నేనే వెళ్తా. వాళ్ళు సినిమాకి వెళ్ళారు, నేనే వెళ్తా. వాళ్ళు షూటింగ్కి వెళ్ళారు, నేనే వెళ్తా. వాళ్ళ బీచ్కి వెళ్ళారు, నేనే వెళ్తా. 8 మంది చచ్చిపోయారు. అంతమంది 8 మంది. 2 పాస్టర్ గారి పిల్లలట. ముందు తొరుక్కుపోయింది నాకు. పాస్టర్ గారి పిల్లలని కాదు, 8 మంది చిన్న చిన్న బిడ్డలు 10th క్లాస్ అయ్యి వాళ్ళు ఇంజనీరింగ్కో పాలిటెక్నిక్కో లేకపోతే ఇంకో దానికో వెళ్ళే బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు ఎన్నో ఆశలతో ఆ పిల్లల్ని పెంచారు. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అనమాకండి. పిల్లల్ని కాచుకుని, పిల్లల్ని ప్రేమించి, పిల్లల్ని నడిపించే శక్తి హీనత తక్కువైపోతే అటువంటివే జరుగుతాయి. చాలా జాగ్రత్తగా కాచుకోండి బిడ్డలు అన్నాడు. హల్లెలూయా. చెప్పు, ఏడిపోతుందా, ఏడుస్తుందా, గోజాడేద్దా, దొల్లేద్దా, పంపగా వెళ్ళదని చెప్పు అంతే. వెళ్ళదు, లేకపోతే నువ్వెళ్ళు కూడా. ఇంకా కుదరదంటే నువ్వు వెళ్ళు. గొడవ వదిలిపోద్దని 100 రూపాయలు ఇచ్చి, గొడవ వదిలిపోద్దని 500 ఇచ్చి, గొడవ వదిలిపోద్దని బండి ఇచ్చి, గొడవ వదిలిపోద్దని నువ్వు ఏది పడితే అది ఇచ్చిపోయి పంపించావో మళ్ళా నీ బిడ్డలు నీ దగ్గరికి తిరిగి రారు. ఎప్పుడు ఉంటాడాడు, ఎప్పుడు కనిపించేదే, ఎప్పుడు తిరిగేదే, ఎప్పుడు ఈదేదే అని వెళ్ళాడు ఒక అబ్బాయి. అదే ఊరు అబ్బాయి. ఆ అబ్బాయి మునిగిపోతుంటేనే 7 వెళ్ళారట, మునిగిపోయారట. అంతే. ఎప్పుడు వెళ్ళేదే అని చెప్పే అనుకుంటే మహమ్మారి నిన్ను అమాంతంగా వచ్చి పట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను, దేవుడి యొక్క నామము కలిగిన క్రియలు కలిగిన సంఘములో నువ్వు నివసిస్తే స్తుతి ఆరాధన క్రియలను నువ్వు ఉంటావు. హల్లెలూయా. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో కూడా చెప్తా, రాసుకుని వచ్చాను. కొద్ది మీకు అర్థం కావాలి, మీరు ఎలాంటి వాళ్ళు ఉండాలి. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే చాలామంది సభ్యులు ఎలా ఉంటారంటే చక్రాల బండిలా ఉంటారు. చక్రాల బండి ఉంటుంది కదా, ముందుకెళ్ళి బండి, అది తోస్తే కానీ వెళ్ళరు. తొయ్యాలి, చర్చిలోకి వచ్చి కూర్చుంటారు. అరే చప్పడు కొట్టు, హల్లెలూయా చెప్తే కానీ మనోడు చెప్పడు. అమ్మా వాక్యం చదువు. చక్రాల బండి. ఇంకోటి రెండవది, చక్రాల బండిని నెట్టకపోతే అది ముందుకి వెళ్దాం. ఇప్పుడు అయితే వస్తున్నాయి అనుకో, చిటికైతే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరనుకోండి, నేను ముందుకెళ్ళి బండి కోసం చెప్పాను, ఏమనుకోద్దు. ఇంకా రెండవది, కొన్ని పడవల్లో ఉంటాయి. పడవలు, గోదావరిలో పడవ ఉంటుంది, దానికి తెడ్డు వేయాలి, లేకపోతే అక్కడే ఉంటుంది. ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోద్ది అనమాట. పాట పాడినంచే పాట పాడద్దే, నిద్ర వద్దు అంతే. తెడ్డు వేయాలి మళ్ళా, అప్పుడు లెగుతుంది మళ్ళీ అటు ఇటు వెళ్తాం. తెడ్లు ఉంటాయి చాలా తెడ్లు. ఆ తెడ్డేసి దీనే, ఆ చక్రాల బండి గంట దీనే. ఇంకా ఉన్నాయి, ఇంకా రాశారు, చాలా బాగా నీట్గా రాశారు. కొన్ని గాలిపటాల్లో ఉంటాయి, దారం లేకపోతే తెగిలిపోతారు. అలా దారం చర్చికి ఎందుకు రావట్లేదు రాడు, 10 వారం అడగాలి, లేకపోతే ఎగిరిపోతారు ఎక్కడో చోటుకోడు. ఆ దారం తట్టుకునేది ఈయనే. ఎవరు చూడండి, చక్రాల బండి గంటి దీనే, తెడ్డేసేది ఈయనే, మూడదే దారం పట్టుకునేది ఈయనే. స్తుతి ఆరాధన అంత గొప్పగా ఉంటుంది మీది. ఒకవేళ పిల్లదనుకో,
ఈ గాలిపటం ఎవరి చేతిలోనే ఎగిరేస్తూ ఉంటుంది. అదే భయం వీనికి. దారం నేను కొనుక్కున్నాను, గాలిపటం నేను తయారు చేసుకోండి, ఎవడట్టుకెళ్ళిపోయి. ఇంకోటి, కొందరు పిల్లి పిల్లల్లో ఉంటారు. పిల్లి పిల్లలు ఎక్కడంటే మా ఇంటికి పిల్లి పిల్లలు వస్తూ ఉంటాయి. పిల్లి చాలా గంభీరంగా ఉంటుంది, పిల్లి పిల్లలు మాత్రం ఇలా పట్టుకుంటే చాలా ముద్దుగా ఉంటాయి. అది దగ్గరికి పిలిచి నువ్వు పాట పాడి బంగారం చాలా బాగా పడతాయి, కానీ పాడరు. పిల్లి పిల్లలు చాలా ముద్దు చేయాలనే, ముద్దు చేయకపోతే సంతృప్తి ఉండదు. ఎలా కొంతమంది యూత్ అంటారు, తమ్ముడు నువ్వు సూపర్ అంటేనే ఆడు 2 అడుగుల నుంచి 4 అడుగులు లెగిసిపోతారు పైకి. ఈ బ్యాచ్ స్తుతి ఆరాధన చేసే బ్యాచ్ దేవుడి యొక్క నివాస మందిరంలో సేవకుడు ఎంత కష్టపడతాడో మీకు చెప్తున్నాను నేను. బండిని గెంటిది ఆయన, దారాన్ని పట్టుకునేది ఆయన, తెడ్డేసేది ఆయన, బుజ్జి పిల్లలను ముద్దు చేసేది ఆయన. ఇంకా చెప్పాలంటే బెలూన్లా ఒక్కొక్కరు ఉబ్బిపోతూ ఉంటారు, గట్టి గట్టి పేలిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు తెల్ల పేలడానికి సిద్ధంగా ఉంటుంది. పాస్టర్ గారు ఈసారి గట్టిగా కానీ మాట్లాడితే డామ్ అంటుంది రోయ్ అంటే. వాళ్ళని సరిగ్గా ఎంత కొట్టాలో అంతే కొట్టాలి. గాలి వెళ్ళ ఎక్కువ కొడితే బెలూన్ పగిలిపోద్ది. ఉంటారు బ్యాచ్ అక్కడ. ఇంకోసారి నన్ను ఉద్దేశించి ఏ వాక్యమైనా చెబితే నేను చచ్చికిరాను అంతే. ఎవడరా రావద్దు అన్నది నేనా అసలు? అంటే గాలి ఎంత కొట్టాలో కూడా నువ్వే చెప్పాలా? ఇంకా ఉన్నారు, ఇంకా బ్యాచ్ కొంతమంది ఫుట్బాల్లో ఉంటారు, అక్కడే కూర్చుంటారు. ఇలా తంతే అడిగిడికి తగిలొచ్చి కూర్చుంటారు. అలాగే ఉంటారు. ఏదైనా పని చెప్తే తనుకుంటూ పోతారు. అలాగే మళ్ళీ సారీ ఎవరు చెప్పాలా? పాస్టర్ గారే. మళ్ళా మీ స్తుతి ఆరాధన ఎలాగైపోయిందంటే అలాగైపోయింది. ఇంక చెప్పట్లేదు, చాలా రాశాను ఇంకా. దేవుడి యొక్క క్రియలు కలిగిన ఆలోచనలతో మీరుంటే, ఆ నివాసంలో మీరుంటే, మీరు అర్థమైందా? తెడ్డులాగా పడవలా ఉండే నువ్వు, తెడ్డు లేకపోతే నీ జీవితం వృధా. అది నివసించేవాడు నడిపిస్తాడు. హల్లెలూయా. గాలిపటంలో బంగారంలా శుభ్రంగా అందంగా ఎదుగుతున్న నీకు దారం లేకపోతే వృధా. తెడ్డు ఎవడకు కనపడుతుందా? దారం ఎవడకు కనపడుతుందా? బండిని నెట్టేవాడు ఎవడన్నా కనపడతాడా? కనపడ్డా. బెలూన్లో గాలుదేవాడు ఎవడన్నా కనపడతాడా? కనపడ్డా. ఆ కనిపించని వ్యక్తి ఈ సంఘంలో నివాసయోగ్యానికి అర్హుడైన సేవకుడే. హల్లెలూయా. ఆ సేవకుడిని బట్టి మీరు గొప్పగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 3వ మాట ఏంటంటే, దేవుని మందిరంలో అంటే 5 నుంచి 10 వచనాలు చదివేద్దాం. అంటే మీరు నేను చెప్పినవి అన్నీ ఉన్నాయి కదా, ఆ కీర్తన పదే చదువుకుంటే అయ్యే ఉంటాయి అర్థాలు. చదువుకోండి కావాలండి ఇండియా. 5వ వచనం చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. చాలండి, చాలు. ఇంకా చాలా ఉన్నాయి కానీ తర్వాత చదువుదాం. ఇక్కడ 5వ వచనంలో ఓ మాట ఉంది. బాకా అంటే ఏంటో తెలుసా? చెప్తారా ఎవరన్నా? బాకా అంటే, బాకా అంటే ఏడుపు. బైబిల్లో ఏడుపు. ఇక్కడ వారు అని ఉంటుంది ముందు. ఎక్కడ ఉంటుంది? వారు అని ఉంటుంది, అంతేనా? వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. అంటే కొండ ప్రదేశాలు, లోయ ప్రదేశాలు, అరణ్య ప్రదేశాలు కలిగిన ప్రాంతం ఇశ్రాయేలు ప్రాంతం. ఈ ఇశ్రాయేలు ప్రాంతంలో బాకాలోయ లాంటి ఏడుపులున్నా సరే వాడిని జలమయంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 3వ మాట ఏంటంటే, దేవుని మందిరంలో ఆనందించే విశ్వాసిగా ఉండాలి. ఏ బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి శ్రమలున్నా, ఎలాంటి బాకాలో ఉన్నా దేవుళ్ళలోకి వస్తే, మందిరానికి వస్తే అవన్నీ కూడా సమ్మగిల్లి కిందకి అలా వెళ్ళిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మందిరానికి రాలేదనుకోండి, ప్రతివారం మందిరానికి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది మందిరానికి రాకపోతే ఎలా ఉంటుంది. బరువు తిరగలే కట్టుకుంటే ఎలా ఉంటుంది, నెత్తి మీద పెద్ద 10-20 కేజీలు బండెట్టుకుంటే ఎలా ఉంటుంది. మందిరానికి వెళ్ళొచ్చు అనుకో, ఫ్రెష్గా ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. అలాంటి బాకాలోయ అనుభవాలు ఆనందమయంగా చేయడానికి దేవుడి యొక్క సంఘానికి నువ్వు రావాలి. దేవుడి యొక్క సంఘానికి రావాలి. అందుకే చెప్తున్నాను, దేవుడి మందిరములో ఆనంద క్రియలు కలిగిన విశ్వాసిగాను ఉండాలి. 3వ విషయం చెప్తున్నాను,
ఫస్ట్ విషయం ఏంటి? మందిరాన్ని కోరుకునే విశ్వాసిగా ఉండాలా. తర్వాత చెప్పింది ఏంటి? మందిరంలో నివసించే విశ్వాసిగా ఉండాలా. మూడోది ఏంటి? మందిరంలో ఆనందించే విశ్వాసిగా నువ్వు ఉండాలా. 5 నుంచి 12 వచనాలు అయ్యే ఉంటాయి. ఆనందం కోసం చెప్తాడు. నేను అలా ఉన్నాను, ఎలా అవుతున్నాను, ఆ విధంగా ఉన్నాను, ఈ విధంగా అవుతున్నాను. చూడండి 8వ వచనం ఉంటుంది, చూడండి. యెహోవా సైన్యములకు అధిపతికు దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము, దేవా మా కేడము దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షించుము. ప్రభు సేవలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. దేవుణ్ణి సమృద్ధికరమైన క్రియలతో ఇస్తాడు దేవుడు. చాలా గొప్పగా ఉంటాయి. మందిరముకు నువ్వు ప్రతివారం వస్తే, నువ్వు మందిరములో ప్రార్థన ఉన్నప్పుడల్లా వస్తే నీకంట గొప్ప ఆనందపడేవాడు ఎవరు ఉండరు. మేము చాలా చోట్లకి వెళ్తాం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాను నేను. నాకు డబ్బులు లేని టైం ఉంటుంది, ఇబ్బందులు వచ్చే టైం ఉంటుంది, చుట్టూ మృగాళ్ళ మీద పడిపోయి నన్ను ఇబ్బంది పెట్టే టైం ఉంటుంది. అయినా సరే ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఎందుకు? నేను దేవుడితో ఉన్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు నాతో ఉన్నాడనే గొప్ప దృఢమైన నమ్మకం. ఎవరైతే దేవుడి క్రియల్లో ఆనందం వెతుక్కుంటారో వాడి చెయ్యి ఇచ్చే చెయ్యిగా ఉంటుంది. ఎవరైతే దేవుళ్ళో ఆనందం వెతుక్కుంటారో వాడు భుజస్కంధాల పైన సేవాభారాన్ని మోస్తూనే ఉంటాడో. ఎవరైతే దేవుళ్ళో ఆనందం వెతుక్కుంటాడో వాడు పరిచర్యలో చాలా ప్రయత్నంగానే ఉంటాడు ఎప్పుడు. హల్లెలూయా. అన్నీ బాగుంటే నువ్వు చేసేది ఏముంటుంది? అన్నీ బాగుంటే నువ్వు ఇచ్చేది ఏముంటుంది? ఆయన మాట అన్నాడు, నా యొక్క సంఘము నాకు మొదట్లో ఏమీ ఇవ్వలేదు. మా మామయ్య గారు చేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సంఘం అది ఆనందం అంటే ఇవ్వడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డబ్బులు అన్నగారు నేను నువ్వు అన్నీ మనసే ఇచ్చేవాడిగా ఉంటే అన్నీ ఇచ్చేవాడిగా ఉంటావు. దేవుడికి అది ఇవ్వాలి ముందు. అందుకే చెప్తున్నాను, నేను ఒక క్రైస్తవుడికి చర్చ్ లేకపోతే, ఒక క్రైస్తవుడికి చర్చ్ అనేది లేకపోతే ఎలా ఉంటాడో చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఎలా ఉంటాడో అసలు మామూలుగా చర్చ్కి వెళ్ళినోడు ఎలా ఉంటాడో ఇంటికి వెళ్ళి చెప్పండి. గొప్ప విద్యార్థి ఉంటాడు, గొప్ప విద్యార్థి బడికి వెళ్ళడం, ఎగ్జామ్స్ రాస్తాడు, పాస్ అవుతాడా? స్కూల్కి వెళ్ళిన విద్యార్థి పాస్ అయినట్టు చరిత్రలో ఉందా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే వెళ్ళాలా, ఎగ్జామ్ రాయాలి. బడికి వెళ్ళని విద్యార్థి, చర్చికి వెళ్ళని విశ్వాసి ఒకడే. ఇంకా ఉన్నాయి చెప్తాను. గొప్ప సైన్యం కానీ సైనికులు ఎవరూ లేరు. సైన్యం లేని సైనికుడు ఎవరో చర్చికి వెళ్ళినాడు అనుకోవచ్చు. నాకు గొప్ప సైన్యం ఉంది, నేను ఒక్కడనే ఉంటా. జ్వరం ఇంట్లో మురుగుతుంటాడు. వీడు ప్రార్థన చేసి దిక్కుమొక్కు కూడా ఉండదు. చెప్తున్నాడు కదా, చర్చికి వెళ్ళలేనాడు సైన్యం లేని సైనికుడు లాంటివాడు. కూరలు వండడానికి అన్నీ ఉన్నాయి, మొత్తం ఇంగ్రీడియంట్ ఉంది, చికెన్ ఉంది, అన్ని పోపు సామాన్లు అన్నీ ఉన్నాయి, గ్యాస్ లేదు. ఉండు. చర్చికి వెళ్ళకపోతే అలాగా ఉంటుంది. చర్చికి వెళ్ళకపోతే అలా అంటే బయట పిల్లలకేంటి తారతమ్యాలు ఏమి లేవు. దేవుని సేవలో దేవుడి క్రియల్లో ఉండాలంటే ఉండాల్సిందే. హల్లెలూయా. లేకపోతే ఏమీ లేదు. కుటుంబం లేని అనాథగా ఉంటుంది సంఘం లేకపోతే. నీకు గుర్తుపెట్టుకో, తెలుసా? కుటుంబం లేని పిల్లోడు ఉంటాడుగా. అర్థమైందా? ఒక సంఘం అతిపెద్ద కుటుంబాన్ని ఇస్తుంది నీకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక అన్నని, ఒక చెల్లిని, ఒక తమ్ముడిని, ఒక నాన్నని, ఒక అమ్మని నువ్వు వెతుక్కుంటే అనేక సహోదరులు నీ చుట్టూ కనపడతారు, ధైర్యం ఇస్తారు. కన్నీళ్లు తుడిచే వారొకరు, నీ చెయ్యి పట్టుకునే వారొకరు, నిన్ను ఓదార్చే వారొకరు, నిన్ను నడిపించే వారొకరు, నీ కొరకు, నీ జీవితం కొరకు ఆనందోత్సాహం కోసం ప్రార్థించే వారొకరు ఉంటారు. వెతుకు, సంఘంలో అలాంటి వాళ్ళని వెతుకు. నీ యొక్క జీవితం బాగుండాలంటే చాలా గొప్పగా ఉండాలి. మొన్న తేనెటీగలు లేవు, తేనె పట్టు లేదు, లైవ్ తేనె అమ్ముతాడట బాటిల్లో. లైవ్ తేనె ఎలాగ అమ్ముతాడండి? లైవ్ తేనె అంటే తేనె పట్టు ఉండాలా, దాన్ని పిండాలి, అంతేనా? ఇప్పుడు ఇది చెప్తే నీకు అర్థమైంది కదా. నువ్వు కూడా అంతే. తేనె పట్టు లేదు, ఏమీ లేదు, బెల్లం నీళ్ళు కలిపి వచ్చేసి తేనె పాకం అంటే అట. నీకు సంఘం అంటూ లేకపోతే, నీకంటూ చర్చ్ అంటూ లేకపోతే, నీకంటూ ఆరాధన క్రియ లేకపోతే, నీకంటూ ఆనందం లేకపోతే నువ్వు కూడా తేనెటీగలు లేని తేనె పొట్టు లాంటి దానివే. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, తేనెటీగలు లేని తేనె పొట్టు. తేనె ఉంటుందా? స్పష్టమైన తేనె రావాలంటే సమృద్ధైన తేనెటీగలు ఉండాలి. తెలుసా మీకు? సమృద్ధైన తేనెటీగలు.
ఆ తేనెటీగలు బయటకు తొలిచి అప్పుడు తేనె తీస్తారు. మీకు తెలియదేమో. తేనెటీగలు వెళ్ళిపోయిన దానికి ఏముంటుంది? అట్టే నువ్వు ఎంత పిండినా రాదు, అది వస్తుందా? అంతే. సంఘంలో పరిశుద్ధ క్రియలు, గొప్ప ఆనంద క్రియలు జరగాలంటే నువ్వు దేవుడి యొక్క ఆనందాన్ని కోరుకుంటూ ఉండాలి. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, గొప్పగా సూపర్ సైంటిస్ట్. ఆయన చాలా గొప్ప క్రియ కనుగొన్నాడు, శక్తివంతమైన క్రియ. ఆయన కనుగొన్న సైన్స్ని అందరికీ చెప్దాం అనుకుంటాడు, కానీ ఉద్యోగులు అందరూ చచ్చిపోయారు. అర్థమైంది నేను చెప్పింది? నువ్వు భక్తి నేర్చుకుని భక్తిలో వెళ్ళడానికి, అన్ని క్రియలు నేర్చుకుని ప్రార్థనా జీవితంలోకి వెళ్ళేటప్పటికి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ దగ్గర ఉండరు. అందుకే ఉన్నప్పుడే, చేయాల్సినప్పుడే, పొందాల్సినప్పుడే, పొందుకోవాల్సినప్పుడే ఆనందం పొందుకునే కృపదేవుడు నీకు దయచేయునుగాక. 3 విషయాలు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ముగిస్తాను. ఒక 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. చూడండి, 12వ వచనం అంటారు ఆయన ఏమనంటే 12 చదవండి. ఏమనంటే 11 చదవండి. దేవుడు యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును. చివరి మాట చదువుదాం, అందరూ చదవాలి. సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మకముంచువారు అన్యులు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వినాల్సిన మాట, నువ్వు సంఘానికి వస్తే, మందిరానికి వస్తే నీకు ఆయన ఏ మేలు చేయక మానడం. ఆనందం ఇస్తాడు నీకు. దేవుని మందిరానికి వస్తే ఆనందం తీసుకునే విశ్వాసగానే ఉంటాం. 3వ మాట అదే. ఫస్ట్ కోరుకోవాలా, దేవుడి మందిరాన్ని కోరుకునే విశ్వాసి, దేవుడి యొక్క ఇంట్లో నివసించే విశ్వాసి, దేవుడి యొక్క ఇంట్లో ఆనందాన్ని తీసుకెళ్ళే విశ్వాసి. 3 క్రియలు నీకు ఉండాలి. నీకుండే ముగించే ముందు హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి తెస్తారా? అంటే ఈరోజు అస్మాను ఒకే అది చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మందిరం కోసం చెప్తున్నాడు ఆయన. ఒకరినొకరు హెచ్చరించుకోవాలడు. తప్పు చేసినప్పుడు మనకెందుకు లేని ఉండకూడదు. తప్పు చేసినప్పుడు సంఘంలో ఒకరినొకరు హెచ్చరించాలి, ఒకరికొకరు చెప్పాలి, ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలి. అందుకే ఫస్ట్ చెప్పినప్పుడు అలా వై వి నీడ్ ద చర్చ్ అంటే వి నీడ్ లవ్. ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలండి. కుక్కలకు కూడా చూడండి, కుక్కలు కూడా పాపం, కుక్కలు తిండి కోరుకో తెలుసా మీకు? కుక్క కానీ జంతువు ఏదైనా, గేదె కానీ ఆవు కానీ ఏది కూడా ఏం కోరుకుంటుంది తెలుసా? ప్రేమను కోరుకుంటుంది. ప్రేమను కోరుకున్నాయి కాబట్టే వాటి చొప్పున పేర్లు పెట్టాడు. హల్లెలూయా. ప్రేమను కోరుకున్నాయి కాబట్టి ఈయన ప్రేమించి, ఈయన దేవుడు చెప్పిన క్రియల చెప్పున ఇది కుక్క, ఇది బల్లి, ఇది నక్క అని పేర్లు పెట్టాడు. ఆయన ప్రేమతో, ఆయనకి ఇచ్చిన జ్ఞానముతో వాడిని ప్రేమించి, ఆదామును ప్రేమించి దేవుడు ఇచ్చాడు. ఆదామును ప్రేమించి అవనిచ్చాడు. ఆదామును ప్రేమించి ఏదేని ఇచ్చాడు. వాళ్ళ పాపములో ఉన్నా సరే వాళ్ళని ప్రేమించి వాళ్ళ క్షమించి బయటికి వెళ్ళమని చెప్పాడు. ప్రేమ ఉంటే ఈ లోకంలో యేసే నీ దగ్గరే ఉంటాడండి. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, ఈ లోకంలో యేసే నీ దగ్గర ఉంటే నీకంటే అందంగా ఎవరు ఉండరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకంటే అందంగా ఎవరు? పాల్ యాంగ్చో అందగడా, అందరికీ తెలుసు. డిఎల్ మూడి అందగాడా, అందరికీ తెలుసు. పాల్ దినకరణ్ గారు అందగారా, అందరికీ తెలుసు. అందరికీ తెలియడమే అందం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మనిషిగా అందరికీ తెలియడమే అందం. అంతే. అందం అంటే చెప్తాను. అందం అంటే ఏంటి? చాలా బాగుందిరా అనుకోవడం కాదు. అందం అంటే చూడగానే మనసు ఆహ్లాదంగా అనిపించటం, పేరు వినగానే ఆహ్లాదంగా అనిపించటం, మాట వినగానే ఆహ్లాదంగా అనిపించటం, కుటుంబంలో ప్రార్థన అనగానే ఆహ్లాదంగా అనిపించటం, వాక్యం వినగానే ఆహ్లాదంగా అనిపించడం. ఆహ్లాదంగా ఉన్న కుటుంబాలు ఎప్పుడు అందంగానే ఉంటాయి. హల్లెలూయా. అదే మందిరం నీకు జీవితాన్ని ఇస్తుంది. హౌ యూ లెర్న్, హౌ యూ వాక్, హౌ యూ స్లీప్, హౌ యూ
క్రాల్, హౌ యూ ఈట్, ఎలా తినాలో కూడా బైబిల్ చెప్పు. తెలుసా నీకు ఎలా తినాలో? ముప్పూట్ల తినేమని చెప్పలే బైబిల్. చాలా జాగ్రత్తగా తినమని తెలుసా? చాలా జాగ్రత్తగా. నోటికి ఏం కట్టుకోమంది, గొంతుకి ఏం కట్టుకోమంది, మింగిదే దూరిపోయేలా కత్తి కట్టుకో. మనం కత్తి గొంతుకి కట్టడం, కోడికి కడతాం, కోసేస్తాం అంతే. బైబిల్లో నీకు ఎన్నున్నా, బైబిల్లో నీకేమైనా, ఈ బైబిల్ని విశదీకరంగా చెప్పే కృప సంఘంలోనే ఉంటుంది. హల్లెలూయా. ఇంకెక్కడా ఉండదండి, ఇంకెక్కడా ఉండదు. నాకు మెడిసిన్ అంతా తెలుసు అనేట డాక్టర్, నేను సూపర్ గోల్డ్ మెడల్లో మామూలు కదననేట. మెడిసిన్ అంతా తెలుసు కాబట్టి నాకు క్యాన్సర్ వచ్చింది, నేను బతుకుతాను అనుకున్నాను, చచ్చిపోయాడు. మెడిసిన్ ఎంత వస్తే తెలిసిన కాదు, దానికి ట్యాబ్లెట్ ఎక్కడ దొరుకుద్దో, వైద్యం ఎక్కడ దొరుకుద్దో, ఆ వైద్యానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిస్తేనే బతుకుతాడు. చాలామంది ఇప్పుడు బైబిల్ నాకు అంతా తెలుసా, ఏం తెలుసు? బైబిల్ నీకు అంతా తెలుసు అని దాంట్లోనే గర్వం ఉంది. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? బైబిల్ అంతా తెలుసు. తెలిస్తే ఏమైంది? మూతిపళ్ళు రాలుతాయి. నేను చాలా బాగా పాట పాడతాను. మ్యూజిక్ ఒకసారి ఉంటుంది, పాట ఒకసారి ఉంటుంది, కొట్టు పాడు. దేవుడికి నేను ఎంత ఎత్తున్నానో తెలుసు. ఎంత ఎత్తున్నామట? ఎంత ఎత్తున్నానో తెలుసు. కానీ నీ పేరు చెప్పకపోతే మూతి మాత్రం అలా వెళ్ళిపోతుంది. దేవుడు క్రియలు ఒకటి చెప్తే నీకు బాధపడతావు. నేను అలాంటి ఫీల్ కాను. నీకు కావాల్సింది ప్రేమ అయితే దేవుడి దగ్గర ఉంటుంది. నీకు కావాల్సింది ఆహ్లాదమైన జీవితం అయితే దేవుడి దగ్గర ఉంటుంది. నీకు కావాల్సింది గొప్ప అయితే ఆ దేవుడి దగ్గరే ఉంటుంది. దేవుడు ఆయనలో నివసిస్తే శాశ్వతమైనది నీకు ఇస్తాడు. ఏంటి? ఎటర్నల్. చూడండి, నాకు ఇల్లు ఉందట. పెళ్లి చేసినప్పుడు అడుగుతారు, ఇల్లుందా? ఉందే. ఎన్ని? 10 గదులు ఉన్నాయి. అమ్మో, రేపు నుంచి నువ్వు తొడాలా బాబు అంటారు. ఆస్తుందా? ఉంది. బంగారం ఉంది. అత్త మాంగారు లేరు, ఇంకా సూపర్. పెళ్ళిళ్ళలో కొత్త ఏంటనుకుంటున్నారు? అత్తగారు ఉందా? లేదు. అమ్మయ్య. ఆడపడిచి ఉందా? లేదు. అమ్మయ్య, డబల్ అమ్మయ్య. మాంగారు ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేస్తాడు. అమ్మయ్య. తోడుకోళ్ళలో వేరే ఊర్లో ఉంటారు. అబ్బా ఎంత చల్లగా ఉంది, కొద్ది తక్కువైనా పర్లేదు, కుదిరిసేయాలంట. చర్చికి వెళ్తాడా? మేము కూడా రావాలంటే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తాను నేను. మరి అది పర్లేదని చేసుకుని ఉంటే పులిపురట్టే. భార్య ప్రార్థన బుర్రలై ఉండాలి. భర్త యుద్ధ వీరుడైతే భార్య ప్రార్థన బుర్రలై ఉండాలి. మన పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు పెల్గాము ఒక ఆవిడ సాక్ష్యం చదివాను. నా భర్త యుద్ధానికి వెళ్ళినప్పటి నుంచి ఆయన యుద్ధంలో ఉంటే నేను యుద్ధ భూమిలో ఉన్నాను అంది ఒక ఆవిడ. హల్లెలూయా. ఏ యుద్ధ భూములు అంటే, ఒక ఆయన అడిగాడు సీఎన్ అన్న, ఏ యుద్ధ భూమిలో ఉన్నావు అంటే, ప్రార్థన అనే యుద్ధ భూమిలో ఉన్నాను. హల్లెలూయా. నా భర్త క్షేమంగా తిరిగి వచ్చాడంటే నేను దేవునితో చేసిన యుద్ధంలో నా భర్త నా దగ్గరికి పంపించాడు. ఎంత గొప్ప మాట అండి. హౌ ద లేడీ బస్, ఎంత గొప్ప స్త్రీ, ఎంత గొప్ప భార్య ఉండాలి. భర్త యుద్ధంలోకి వెళ్తే ప్రార్థన చేసే భార్య రావాలని కోరుకోండి. ఆమేన్. నీ భర్త జీవితమైన యుద్ధంలోకి వెళ్తే నువ్వు నీ భర్త కొరకు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి. నువ్వు తాగడం అని యుద్ధంలోకి వెళ్తే ప్రార్థన చేసి పిల్లలు కూడా ఉన్నారు. ప్రభువా, తక్కువ తాగి ఎక్కడ పడిపోకుండా ఇంటికి వచ్చే కృప ఇవ్వండి. మొత్తం వెళ్ళాలా? తక్కువ తాగాలట, ఎక్కడ పడిపోకూడదట, ఇంటికి వచ్చేయాలట. పోన్లే అమ్మా, పోన్లే, రేపు నుంచి నువ్వు వడ్డిద్ది. కానీ చాలామంది అలాగే అయిపోయారు. రే, నువ్వు బయటికి గట్టా తిరక్కో, సెల్ ఎత్తున్నాను అంతే. బయటికి అక్కడికి వెళ్ళకరో, ఇంట్లో ఆడుకో, సెల్ ఇచ్చేస్తున్నాను నీకు, ఇచ్చేసింది అంతే. తాగుబోతు కంటే ప్రమాదకరం అది. ఆడు ఒకసారి తోలుతాడు, ఈ రత్తమోడో తోలుతూ ఉంటాడు. ఆడు ఒకసారి ఏం తిన్నాడో తెలదు, బెడ్డలు తిన్నాడో, మట్టి తిన్నాడో తెలదు. ఈడు సెల్ ఫోన్ పట్టుకుంటూ నువ్వేం పెట్టినా తినేస్తాడు. ఈడు పెట్టి చూడోసారి. మీ అబ్బాయి సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు నువ్వు బయట ఇంత దరిద్రంగా ఉన్నది అట్టుకొచ్చి నోట్లెట్టు, అమ్మా సాల్ట్ సరిపోలేదు అంటాడు. పెట్టి చూడు సార్. అంతే. నేను చెప్పే చర్చిలో నేర్చుకోవాల్సినవి. యూ షుడ్ లెర్న్ ఇన్ చర్చ్.
నివసించే కృప దేవుడిచ్చింది, శాశ్వతమైనది. అదే నీకు ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అవేమి రావు నీతో. సంఘం దగ్గరకు వస్తే సంఘంలో క్రీస్తు క్రియలను బట్టి ఆ క్రీస్తు ద్వారా ఎటర్నల్ హౌస్కి వెళ్తారు. దట్ ఈస్ పర్మనెంట్. దేవుడు నీకు అది శాశ్వతంగా ఇచ్చి ఉన్నాడో దాన్ని బట్టి, స్తుతి ఆరాధనను బట్టి, కుటుంబ క్రియలను పెంపకాన్ని బట్టి. అని చెప్పానుగా, హాలిసన్ కుమారుడు ఏమన్నాడు? నాకు మా నాన్నకే దేవుడు తెలుసు. ఎంత గొప్ప మాట అండి. నీ బిడ్డ చెప్పాలది. నువ్వు ఏడుస్తుంటే, కడుపు నొప్పి వస్తే నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చి దేవుడు తగ్గిస్తాడమ్మా అని చెప్పే బోధ నువ్వు నీ బిడ్డగా చెప్పాలా. దేవుడికి స్తోత్రం. అమ్మా డాడీ బయటికి వెళ్ళాడంటే క్షేమంగా ఇలా ఏసై తీసుకొస్తాడనే శక్తి నీ బిడ్డలకు నువ్వు బోధించాలి, చెప్పాలి. అదే చెప్పుద్ది చర్చిలో నివసిస్తే నీ బిడ్డలకై తెలుస్తాయి. మూడోది, చర్చికి వస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆనందకరమైన క్రియలు ఉంటాయి. హల్లెలూయా. నమ్మలేరు మీరు, చాలా గొప్పగా ఉంటుంది. చర్చికి రానోడు కూడా ఎలా ఉంటాడో చెప్పాను. బడికి వెళ్ళని విద్యార్థి, ఓడలేని నావికుడు, విమానం లేని పైలట్, గ్యాస్ లేని వంట, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పను. తన యొక్క ప్రతిభను పంచుకోలేని శాస్త్రవేత్త, పాఠార్థం కాని కొట్టేసి అప్పట్లో కొట్టు ఏం పాడుతున్నాడు, ఏదో కొట్టు ఫాస్ట్గా గారు మనం చూద్దాం, కొట్టంతే. ఎందుకు కొట్టాలి? నువ్వు ఇక్కడ కొడితే పరలోకంలో నిన్ను వాయి కొట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త. దేవుడి నామలు 3 క్రియలు చాలా గుర్తుపెట్టుకోండి. 3